వెల్కమ్ టు డాక్టర్ స్టైల్. ప్రాణాల మీదకి రాకపోవచ్చు కానీ అనుక్షణం ముళ్ళుగా గుచ్చుకుంటూ నిత్యం నరకం చూపించే సమస్యలు కొన్ని ఉంటాయి. ఇలాంటి వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పైల్స్, ఫిషర్, ఫిస్టులా. కూర్చోవాలంటే కష్టం, నడవాలంటే నరకం. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఈ వ్యాధుల లక్షణాలేంటి, ఎలా నయం చేసుకోవచ్చు, అలాగే హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది, ఇలాంటి మరెన్నో విషయాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు శ్రీవద్య గారిని అడిగి మనం తెలుసుకుందాం. మీరు కాల్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 04023310680687. ఓకే, దీనికంటే ముందు ప్యాకేజ్. మొలలు, ఫిస్టులా, హ్యూమరాయిడ్స్ పేరేదైనా తరచూ వినిపించే ఆరోగ్య సమస్యల్లో ఇవి ఒకటి. వంశపారంపర్యంగా ఏర్పడే వ్యాధుల్లో అర్షమొలలు ఒకటి. అనారోగ్య ఆహార అలవాట్లు, మారుతున్న జీవనశైలి వంటి కారణాల వల్ల మల విసర్జన మార్గంలో లోపల పైల్స్, ఫిషర్, ఫిస్టులా వంటివి ఏర్పడతాయి. సరైన ఆహార నియమాలు పాటించకపోవడం, మలబద్ధకం వంటి వాటితో ఈ సమస్య తలెత్తుతుంది. మలాశయం లోపల బయట చిన్న చిన్న బుడిపెల రూపంలో మొలలు ఏర్పడి ఇబ్బంది పెడతాయి. మలద్వారము చివరిలో సిరల గోడలలో మార్పుల వల్ల అవి ఉబ్బి మొలలుగా ఏర్పడతాయి. మొలలు పెద్దవిగా ఉండి విరోచనమైనప్పుడు రక్తం పడుతూ నొప్పి, మంట ఉంటుంది. మాంసం ఫ్రై, పిండి వంటలు, బిర్యానీ, ఆలుగడ్డ, చామగడ్డ వంటి దుంపకూరలు తిన్నప్పుడు సమస్య తీవ్రమవుతుంది. ఉప్పు, పులుపు, నిల్వ పచ్చళ్ళు, కారం, ఆవాలు, నీళ్లు తక్కువ తీసుకునేవారు, కాఫీ, టీలు ఎక్కువ తాగేవారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. మొలలతో బాధపడేవారు మలబద్ధకం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వేళకు భోజనం చేయడం అన్నిటికంటే ముఖ్యం. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే బీర, సొర, పొట్లకాయ వంటివి ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. కొబ్బరి నీళ్లు, సుగంధి పాలు, వట్టివేళ్లు తీసుకోవడం వల్ల ఒంటికి చలవ. మెత్తటి పరుపు మీద కూర్చోవడం, వేడి నీళ్ల తొట్టిలో స్నానం చేయడం వల్ల కొంతవరకు బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాయామం ఎక్కువగా చేయడం, రాత్రిపూట ఆలస్యంగా నిద్రించడం వంటి అలవాట్లు మానుకోవాలి. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. ఎంతో మందిని వేధిస్తున్నటువంటి సమస్య పైల్స్. అసలు పైల్స్ అంటే ఏమిటి, రావడానికి గల కారణాలు చెప్పండి. ముఖ్యంగా పైల్స్ అనేది ఏంటంటే మనం మెడికల్ టర్మినాలజీలో హెమరాయిడ్స్ అంటాము. సో ఇవి ముఖ్యంగా ఎన్ని రకాలుగా ఉంటుందంటే రెండు రకాలుగా, ఇంటర్నల్ పైల్స్ అండ్ ఎక్స్టర్నల్ పైల్స్గా చెప్పుకుంటాము. సో మెయిన్గా రావడానికి రీజన్ ఏంటి అంటే, నెంబర్ 1 ఆహారపు అలవాట్లు సరిగా లేకుండా, అంటే ఇర్రెగ్యులర్ డైటరీ హ్యాబిట్స్ కానివ్వండి, అండ్ ప్రోటీన్ డైట్ నాన్ వెజిటేరియన్స్లో ఎక్కువగా వస్తుందని చెప్పుకోవచ్చు. ఇవే కాకుండా కాన్స్టాంట్గా ఒకే పొజిషన్లో కూర్చొని ఉండడం, అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అంటాం. సో మోస్ట్లీ 60 to 70% ఆఫ్ ద పైల్స్ మన ఆహారపు అలవాట్లు కానివ్వండి, లేదంటే మన డైలీ యాక్టివిటీస్ లైఫ్ స్టైల్ వల్ల మోడిఫికేషన్తో వస్తుందని చెప్పుకోవచ్చు. బట్ కొద్ది వరకు ఫ్యామిలీ హిస్టరీ కూడా వన్ ఆఫ్ ది రీజన్గా చెప్పుకోవచ్చు. ఇన్ కేస్ కొంతమంది ఫ్యామిలీలో ఏంటంటే జెనెటికల్గా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇలా ఫ్యామిలీ హిస్టరీలో ఉన్న వాళ్ళలో నెక్స్ట్ జనరేషన్లో అదర్స్తో కంపేర్ చేసినట్లయితే కొద్ది చిన్న ఏజ్లోనే, అంటే 20+ ఏజ్లోనే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫ్యామిలీ హిస్టరీ ఉండి నెక్స్ట్ జనరేషన్లో పైల్స్ రాకుండా ఉండడానికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, డైటరీ హ్యాబిట్స్ అనేవి రెగ్యులర్గా మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ డే ఐదర్ ఎక్సెస్గా ఫుడ్ తీసుకోదో అలా అని చెప్పి ఫాస్టింగ్ మెయింటైన్ చేయదు. ఇర్రెగ్యులర్ డైటరీ హ్యాబిట్స్ అనేవి కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. దీంతోపాటు వాటర్ ఇంటేక్ అనేది సఫిషియెంట్గా ఉండాలి. ఆహార విషయానికి వచ్చినట్లయితే ఫైబర్ రిచ్ డైట్ అంటాం, అంటే పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే డైట్, అంటే వెజిటబుల్స్ కానివ్వండి, ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటూ ప్రోటీన్ ఇంటేక్, ఫర్ ఎగ్జాంపుల్ నాన్ వెజిటేరియన్ డైట్, అది కాకుండా ఎక్సెస్ సాల్ట్ కానివ్వండి, లేదంటే మనకు ఎక్కువగా డైటరీ మోషన్ మలబద్ధకానికి కారణమయ్యే డైట్ అది తక్కువగా తీసుకుంటూ ఉంటే కనుక మనము కొద్ది వరకు రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. అంటే చాలామంది ఆఫీసులో వర్క్ చేసే వాళ్ళు కూడా అంటే టైం టు టైం తిన్నారనమాట. అంటే ఈ విధంగా తినకపోయినా కూడా అంటే పైల్స్ రావడానికి అవకాశం ఉందని అనుకోవచ్చు. ఎస్, చాలా రోజులుగా అంటే ఇయర్స్ టుగెదర్ ఇలా ఇర్రెగ్యులర్ డైటరీ హ్యాబిట్స్ ఉంటే దట్ లీడ్స్ టు ఇండైజెషన్. అంటే డైజెషన్ అనేది జీర్ణ వ్యవస్థ సరిగా పని చేయకపోవటం వల్ల ఆకలి మందగించడం కానివ్వండి, దాంతోపాటుగా మలబద్ధకం తయారవుతుంది. ఈ మలబద్ధకం కాన్స్టిపేషన్ అనేది ఇనిషియల్గా ఎటువంటి ఇబ్బందిని కలిగించదు. ఇదే దీర్ఘకాలికంగా క్రానిక్గా ఉన్నట్లయితే మలబద్ధకం వల్ల ఇంటర్నల్గా రెక్టమ్ కానివ్వండి, యానల్ రీజన్లో ప్రెజర్ ఎక్కువగా పడడం వల్ల ఐదర్ పైల్స్ అంటే హెమరాయిడ్స్ కానీ, లేదంటే ఫిషర్ కానీ, ఫిస్టులా కానీ, కొంతమందిలో మల్టిపుల్ కాంబినేషన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. సో ఇర్రెగ్యులర్ డైటరీ హ్యాబిట్స్ లాంగ్ రన్లో ఉండకుండా మెయింటైన్ చేసుకున్నట్లయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ తలెత్తకుండా చూసుకోవచ్చు. ఇవే కాకుండా కొంతమంది ఏంటంటే మనకు రెగ్యులర్గా హ్యాబిట్స్ ఏంటంటే కాఫీ ఇంటేక్ ఎక్కువగా ఉంటుంది, అంటే కెఫెన్ ఎక్కువగా తీసుకున్నట్లయితే బాడీలో వాటర్ కంటెంట్ అనేది తగ్గిపోతుంది, డీహైడ్రేషన్కి గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కాఫీస్ కానివ్వండి, కెఫెన్
రిచ్ ఎక్కువ ఉండే లిక్విడ్స్ అండ్ ఆల్కహాల్ కంటెంట్ కూడా వన్ ఆఫ్ ది ఇండైరెక్ట్ కాజెస్ ఫర్ ద కాన్స్టిపేషన్ అండ్ దట్ లీడ్స్ టు పైల్స్. ఓకే, మనకి ఫస్ట్ కాలర్ ఉన్నారు. బోయినపల్లి నుంచి శ్రీహరి గారు కాల్ చేశారు. మీ ప్రాబ్లం చెప్పండి. నమస్కారం మేడం. నమస్తే, చెప్పండి. మేడం, ఫైల్స్ ఎక్స్టర్నల్ ఫైల్స్ ఉన్నాయి మేడం. నాకు ఎంత కాలం నుంచి ఉందండి? దాదాపు ఒక 4-5 years ఉంటుంది మేడం. ఓకే. మధ్యలో కొన్ని ఆయుర్వేద మన ఏమంటే పతాంజలి మెడిసిన్ వాడుతున్నప్పుడు కొంచెం తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది మేడం. హోమియోలో అంటే ఎక్స్టర్నల్ ఫైల్స్ పూర్తిగా చేయడానికి ఏదన్నా మెడిసిన్ కానీ లేకపోతే ఏ విధంగా డెఫినెట్లీ అండి. ఎక్స్టర్నల్ పైల్స్ ఏంటంటే చర్మానికి పైన భాగంలో మనం చేతితో టచ్ చేసినప్పుడు తగులుతుంటాయి. కొంతమందిలో సింగిల్ ఒకటి ఉండొచ్చు, లేదంటే మల్టిపుల్గా ఉండొచ్చు నెంబర్ అనేది. సో మెయిన్గా ఎక్స్టర్నల్ పైల్స్ ఒక లక్షణం ఏంటంటే పెయిన్ ఎక్కువగా ఉంటుంది. చాలా కొద్ది మందిలో బ్లీడ్ మాత్రమే ఉంటుంది, కానీ బ్లీడ్ అనేది పెద్ద సమస్య కాదు. సివియారిటీ ఆఫ్ ద పెయిన్ ఎక్కువగా ఉంటుంది. కూర్చున్నప్పుడు కానివ్వండి, నడిచేటప్పుడు చాలా ఇబ్బంది కలగజేస్తూ ఉంటుంది. సో కొద్ది రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతుంది అండ్ మళ్ళీ రిపీట్ అవ్వడం అనేది వెరీ కామన్, ఎస్పెషల్లీ హై డైట్ తీసుకున్నప్పుడు. కానీ సమ్మర్ లాంటి కండిషన్స్లో మనకు టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు బాడీ అనేది డీహైడ్రేషన్కి గురైనప్పుడు కూడా ఇలాంటి సమస్య మళ్ళీ తిరగబడడం జరుగుతుంది. సో హోమియోపతి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి అంటే కంప్లీట్గా తగ్గుతుంది, అట్ ద సేమ్ టైం అలా ఇలా రికరెన్స్ లేకుండా ఉంటుంది. దీంతో పాటుగా మీరు తీసుకోవాల్సిన ఫుడ్ ఇంటేక్ ఇంతకుముందు చెప్పిన జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే, అంటే ఫ్లావినాయిడ్స్ రిచ్ డైట్, అంటే ఫైబర్ ఎక్కువగా ఉండే డైట్ తీసుకోండి. ఎక్కువసేపు హార్డ్ సర్ఫేస్ మీద కూర్చోవడం లాంటిది అవాయిడ్ చేయండి. ప్రీవియస్గా చేసిన రిపోర్ట్స్ ఏమైనా ఉంటే కనుక అవి తీసుకొని నియరెస్ట్ హోమియో కేర్ బ్రాంచ్కి విజిట్ అవ్వండి. అడ్వాన్స్డ్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్తో మీకు కంప్లీట్గా రెక్టిఫై అవుతుంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ రికరెన్స్ రాకుండా కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ ఉన్నారు. నాగమణి గారు గుంటూరు జిల్లా నుంచి కాల్ చేశారు. మీ ప్రాబ్లం చెప్పండి. నాగమణి గారు, కాల్ కట్ అయినట్టుంది. ముఖ్యంగా డాక్టర్, అసలు పైల్స్ వచ్చే ముందు మనకి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, ఎలా గుర్తించాలంటారు? ఫస్ట్ పైల్స్లో ఇనిషియల్ స్టేజ్లో డిస్కంఫర్ట్ కొద్దిగానే ఉంటుంది. ఎస్పెషల్లీ ఫస్ట్ స్టేజ్లో ఏమవుతుంది అంటే మనకు కాన్స్టిపేషన్ మలబద్ధకానికి వెళ్ళినప్పుడే నొప్పి రావటం కానీ, లేదంటే అలాంటి టైంలోనే చిన్న గ్రోత్ లాగా బయటికి పొడుచుకొని రావడం, మళ్ళీ ఆఫ్టర్ పాసింగ్ స్టూల్ మళ్ళీ లోపలికి వెళ్ళడం జరుగుతుంది. ఇలాంటి ప్రాబ్లం అనేది అప్పుడప్పుడు తలెత్తడం, మళ్ళీ నార్మల్కి అంటే మనం డైట్ సరి చేసినప్పుడు తగ్గిపోవడం అనేది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ద పైల్స్గా గుర్తించవచ్చు. ఇలా ఉన్నప్పుడు మనము ఇనిషియల్గా ఏంటంటే కొద్ది మందిలో ట్రీట్మెంట్ కూడా అవసరం పడుతుందండి. ఎస్పెషల్లీ బ్లడ్ లాస్ ఉన్న వాళ్ళలో ఖచ్చితంగా మెడిసిన్ అవసరం పడుతుంది. ఈ పైల్స్ అనేది ఏంటంటే నథింగ్ బట్ మనము ఎబ్నార్మల్ ప్రాబ్లం కాకుండా యానల్ రీజన్లో బాడీ అంతా రక్తనాళాలు ఉన్నట్టుగా యానల్ రీజన్లో కూడా ఉండే బ్లడ్ వెజల్స్ అండ్ సరౌండింగ్ టిష్యూ ఎక్కువ ప్రెజర్కి లోన్ అవడం వల్ల వాచిపోయి బయటికి రావటాన్ని మనం ఎక్స్టర్నల్ పైల్స్ అంటాము. ఇంటర్నల్ పైల్స్లో ఏమవుతుందంటే చేతికి కనిపించదు, చూడడానికి కనిపించదు, బట్ బ్లడ్ లాస్ అనేది చాలా సివియర్గా ఉంటుంది, పెయిన్లెస్ కండిషన్ అండ్ కాన్స్టిపేషన్ వల్ల కూడా వాట్ ఎవర్ ద రీజన్ ఏది ఉన్నప్పటికీ ఈ రెండు రకాలుగా మనం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. ఇంటర్నల్ పైల్స్లో బ్లడ్ లాస్ ఎక్కువగా ఉంటుంది, పెయిన్ తక్కువగా ఉంటుంది. బట్ కంపారిటివ్లీ ఎక్స్టర్నల్ పైల్స్లో ఏంటంటే అది స్కిన్ పైన భాగంలో ఉంటుంది. మన నర్వ్స్ అన్నీ కూడా నర్వ్ ఎండింగ్స్ అనేవి స్కిన్లో ఉండడం వల్ల ఎక్స్టర్నల్ పైల్స్ అనేది చాలా సివియర్గా అన్బేరబుల్ పెయిన్ ఉంటుంది. ఓకే డాక్టర్, మరి ఒకవేళ అంటే పైల్స్ వచ్చినా కూడా కొంతమంది షేమ్గా ఫీల్ అవుతుంటారు చెప్పడా డాక్టర్ దగ్గరికి రావడానికి కూడా. ఒకవేళ వచ్చిన తర్వాత కూడా నెగ్లెక్ట్ చేస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్యూచర్లో? సో పైల్స్ నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే డే బై డే ప్రాబ్లం పెరగటం వల్ల మనకు ఏంటంటే అక్కడ బయటికి నెంబర్ ఆఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇనిషియల్ స్టేజ్లో ఎవరికి బంచెస్ లాగానే ఎక్కువగా తయారవ్వవు. ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తుంటారో ఇవి డే బై డే పెరగటం వల్ల, ఎస్పెషల్లీ థర్డ్ గ్రేడ్ ఫైనల్ గ్రేడ్ అంటే ఫోర్త్ స్టేజ్ ఆఫ్ ద పైల్స్ ఎలా ఉంటుందంటే చాలా ఎక్కువగా గ్రోత్, అంటే మోషన్తో సంబంధం లేకుండా నార్మల్ టైంలో కూడా అరౌండ్ ద యానస్ స్వెల్లింగ్ లాగా తయారవుతుంది. విపరీతమైన దురద రావటం కానివ్వండి, అబ్నార్మల్ ఫౌల్ డిశ్చార్జ్, ఇలాంటి సమస్యలు తలెత్తడం వల్ల సెప్సిస్కి లోన్ అవుతుంది. అంటే ఇన్ఫెక్షన్స్కి లోన్ అవ్వటం వల్ల ఆ ఏరియా అంతా కూడా కొంచెం ట్రబుల్సమ్గా మారుతుందని చెప్పొచ్చు. ఓకే, కాలర్ ఉన్నారు. రాజమండ్రి నుంచి రజని గారు కాల్ చేశారు. చెప్పండి మేడం. హలో, నమస్తేనండి. నమస్తే, చెప్పండి రజని గారు. నాకు 4-5 సంవత్సరాల నుంచి ఫైల్స్ వచ్చినాయండి. ఓకే. బాగా బ్లీడింగ్ పడిపోవటం, నొప్పులు బాగా చాలా ఇబ్బంది పడుతుంది. అయితే నాకు ముందు ఆడాను కానీ ఏం ఫలితం లేదండి. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? నేను ఆశా వర్కర్నండి. ఓకే, ఇంతకుముందుకు ఏమైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా 4 years నుంచి? ఏం లేదండి, మొన్న ఈ మధ్యన 1 month బ్యాక్ నాకు ముందు తీసుకొస్తే మళ్ళీ రిపీట్ గా అయిపోయింది మేడం. ఓకే,
సో చాలా ఇబ్బందిగా ఉందండి. హోమియోపతిలో ఎట్లాంటి శాశ్వతమైన పరిష్కారం ఉందేమోనని చేశానండి. డెఫినెట్గా అండి, మీరు చెప్పే సమస్య ఏంటంటే కంప్లీట్గా ఇంటర్నల్ పైల్స్ అని చెప్పొచ్చు. అంటే మోషన్కి వెళ్ళిన ప్రతిసారి బ్లీడింగ్ కనిపించడం అనేది ఇంటర్నల్ పైల్స్ యొక్క లక్షణం. సివియర్గా బ్లడ్ లాస్ అవడం వల్ల ఎనీమిక్ కానీ వీక్నెస్ ఇలాంటి కండిషన్కి దారితీసే ఛాన్సెస్ ఉంటాయండి. ఒకసారి మీరు ఏమైనా ప్రీవియస్ రిపోర్ట్ ఉంటే కనుక నియరెస్ట్ బ్రాంచ్ని విజిట్ అవ్వండి. కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్తో ఏంటంటే మీకు గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ విషయంలో ఏంటంటే బ్లడ్ లాస్ అనేది స్టాప్ అవ్వాలండి. తర్వాత మోషన్ ఫ్రీ అవ్వడం కానివ్వండి, ఇంటర్నల్గా పైల్స్ అనేవి గ్రోత్ ఎక్స్ట్రా ఏదైతే ఫామ్ అయిందో అది గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది. ఓకే, నెక్స్ట్ కాల్ ఉన్నారు. లక్ష్మి గారు అనంతపురం జిల్లా నుంచి కాల్ చేశారు. మీ ప్రాబ్లం చెప్పండి. మేడం చెప్పండి. అదే పనులు నప్పులు విపరీతమైన నప్పులు, రక్తం పడుతుంది, మోసంలో చిన్న మాదిరిగా గుడుపు మాదిరిగా ఉంటుంది. ఓకే. చాలా బాగా అవుతుంది మేడం. ఎన్ని రోజుల నుంచి ఉందమ్మా ఈ ప్రాబ్లం? ఇది ఒక 3 నెలలు అయితే ఉంది. ఈ లోపు ఇంకా ఎక్కువైంది మేడం. ఈ నెల నుంచి ఇంకా ఎక్కువైపోయింది. ఓకే ఓకే. ఏమైనా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారా? బాధ, భారీ బాధ. ఏమైనా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారమ్మా ఈ 3 నెలల నుంచి? ఏం చేయలేదు. ఇంగ్లీష్ అది టాబ్లెట్లు అయితే మిగతా ఉంటాను. ఏం తగ్గడమే లేదు. ఓకే. ఏం తగ్గడం లేదు మేడం. నార్మల్ మెడికేషన్తో ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వదండి. కరెక్ట్ పద్ధతిలో మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. 3 months నుంచి సఫర్ అవ్వడం అనేది బ్లడ్ లాస్ ఎక్కువగా ఉండడం వల్ల మళ్ళీ మీరు వీక్ అవుతున్నారంటే ప్రాబ్లం పెరుగుతుంది తప్ప కంట్రోల్ అవ్వదు. నెగ్లెక్ట్ చేయకండి. ఒకసారి రిపోర్ట్ తీసుకొని ఇంతకుముందు చేసింది కానీ, లేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిపోర్ట్ అవసరం లేకున్నా కానీ డైరెక్ట్గా విజిట్ అవ్వండి అమ్మ. ఇంటర్నల్ పైల్స్ అనేది కరెక్ట్గా హోమియోపతిక్ మెడికేషన్ ద్వారా కంప్లీట్గా కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే డాక్టర్, అంటే ఇప్పుడు వచ్చిన కాల్ని బట్టి 2 calls కూడా అంటే రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్లుగా చెప్తున్నారు. అంటే ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందంటారు? ఎస్, కొంతమందిలో ఏంటంటే కంప్లీట్గా క్యూర్ అవ్వకముందే మానేస్తుంటారు. ఎస్పెషల్లీ 2 నెలలు 3 నెలలు ట్రీట్మెంట్ టైంలో ఏంటంటే డెఫినెట్గా తగ్గిపోతుంది. బట్ కంప్లీట్గా ఇంటర్నల్గా పైల్ గ్రోత్ అనేది అలాగే ఉండిపోతుంది. బట్ ఎప్పుడైతే ట్రిగరింగ్ ఫ్యాక్టర్ ఉంటుందో, అంటే అదర్ జెనెటికల్ హిస్టరీ కానివ్వండి, లేదంటే కాన్స్టిపేషన్ మళ్ళీ రిపీట్ అవ్వడం కానివ్వండి, లేదంటే డైటరీ హ్యాబిట్స్, వాట్ ఎవర్ ద రీజన్, ఏదైనా కారణం మళ్ళీ రిపీట్ అయితే కనుక ఇంటర్నల్గా ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎస్పెషల్లీ కొంతమందిలో సర్జరీ తర్వాత కూడా రిపీట్ అయిన కేసెస్ చాలా ఉంటాయండి. దీంట్లో ఏంటంటే హోమియోపతి అడ్వాంటేజ్, మేము కంప్లీట్గా కాజ్ ఆఫ్ ద డిసీజ్ని ఐడెంటిఫై చేసి కంప్లీట్గా ప్రాబ్లం 100% సాల్వ్ అయిన తర్వాత స్టాప్ చేస్తే కనుక మళ్ళీ రాదు. ఓకే, అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే మనం ట్రీట్మెంట్ తీసుకుంటే దానికి పరిష్కారం ఉంటుందంటారా? ఎస్, మోస్ట్లీ ఫస్ట్ గ్రేడ్ ఆఫ్ ద పైల్స్లో కనుక అప్పుడు నోటీస్ చేసి మనము అలర్ట్ అయ్యి డైటరీ హ్యాబిట్స్ అండ్ మన లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే మోస్ట్లీ ట్రీట్మెంట్ అవసరం లేదు. ఎస్పెషల్లీ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ద పైల్స్ కానీ వాట్ ఆఫ్ ఫీజర్స్. బట్ అండ్ కమింగ్ టు ద సెకండ్ స్టేజ్ కానీ లేదంటే థర్డ్ స్టేజ్లో ఏమవుతుందంటే బ్లడ్ వెజిల్ అనేది కొంచెం పొడుచుకొని రావడం అనేది అక్కడ పెథాలజీ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ట్రీట్మెంట్ సపోర్ట్ అనేది అవసరం. ఓకే, మనం మళ్ళీ కంటిన్యూ చేద్దాం చిన్న బ్రేక్ తర్వాత. డాక్టర్స్ టైంలో చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. డాక్టర్స్ టైం. చిత్తూరు జిల్లా నుంచి జయరామ్ గారు కాల్ చేశారు. మీ ప్రాబ్లం చెప్పండి. హలో హలో మేడం, ఫైల్స్ పిస్టల్ కట్టండి ఆపరేషన్ చేసినాము. ఎన్ని సంవత్సరాల క్రితం అయిందండి ఆపరేషన్? ఇప్పుడు 20 days అయింది. ఒక 8 నెలల నుంచి నాకు వస్తానింది. ఓకే. పెయిన్స్ ఎక్కువ ఉంటే ఆపరేషన్ చేసినాము. ఓకే. అది తర్వాత వచ్చి ఇప్పుడు 20 days అయింది, బ్లడ్ పోతుంది, పెయిన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే. మెడిసిన్స్ ఆఫ్టర్ సర్జరీ తర్వాత కరెక్ట్గా యూజ్ చేశారా? కరెక్ట్ ఇచ్చేస్తున్నాం. ఓకే. ఎస్పెషల్లీ సర్జరీ తర్వాత కొద్ది రోజులు రిలీఫ్ ఉంటుంది. బట్ మీ విషయంలో మళ్ళీ ఇమీడియట్గా స్టార్ట్ అయింది అంటే ప్రాపర్గా హీల్ అవ్వకపోవడం అనేది ఉంటుందండి. సో ఈ అక్యూట్ ఫేజ్లో ఏంటంటే రైట్ నో టెంపరీగా తీసుకున్న ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేయండి. అండ్ చాలా ఇయర్స్ నుంచి ఉంది కాబట్టి ఈ క్రానిక్ ప్రాబ్లమ్ అని చెప్పుకోవచ్చు. ఈవెన్ ఆఫ్టర్ సర్జరీ తర్వాత వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అకార్డింగ్ టు డైరెక్షన్స్ ఏవైతే మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్నాయో ఫిస్టులా విషయంలో కానివ్వండి, పైల్స్ విషయంలో డైటరీ హ్యాబిట్స్ అనేవి ప్రాపర్గా ఉండాలి. టైం టు టైం ఫుడ్ తీసుకోవడం, సఫిషియంట్ వాటర్ తీసుకోవడం కానివ్వండి. నాన్ వెజ్ అనేది కొద్ది రోజులు అవాయిడ్ చేస్తూ ఆల్కహాల్ హ్యాబిట్ ఏమైనా ఉంటే కొద్ది రోజులు అవాయిడ్ చేయండి. రిపోర్ట్స్ ఏమైనా తీసుకొని ఉంటే ప్రీవియస్ ఎలాగో సర్జరీకి వెళ్ళారు కాబట్టి ఖచ్చితంగా రిపోర్ట్స్ ఉండి ఉంటాయి. ఒకసారి తీసుకొని నియరెస్ట్ హోమియోకేర్ బ్రాంచ్కి విజిట్ అవ్వండి. మళ్ళీ సర్జరీ అవసరం లేకుండా మోస్ట్లీ మెడిసిన్తోనే మనం ట్రీట్ చేయొచ్చు. కాలర్ ఉన్నారు. వెంకటయ్య గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. మీ ప్రాబ్లం చెప్పండి. హలో మేడం, మాది ఫైల్స్ మేడం, 5 years అయింది మేడం. ఓకే. అదే మోషన్స్ వచ్చినప్పుడు బయటకు వెళ్తాయి మేడం, తర్వాత లోపలికి పోతుంది. ఎట్లా మంది
మంట గిట్ట ఏముంటుంది మేడం? మీ వయసు ఎంత అండి? మా 50 years అంటే మేడం. 50 years. అదర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, బీపీ షుగర్ లాంటిది? ఇంకా ఏం ప్రాబ్లం లేదు మేడం, ప్రాబ్లమ్స్ ఏంటి మరి? ఓకే. అయితే మీరు చెప్పింది ఏంటంటే మోషన్కి వెళ్ళినప్పుడు బయటికి రావటం, అగైన్ వెళ్ళటం అనేది సెకండ్ గ్రేడ్ యొక్క ఇంటర్నల్ పైల్స్ యొక్క లక్షణంగా చెప్పుకోవచ్చండి. ఈ స్టేజ్లో మీరు తీసుకోవాల్సింది ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్లుగా స్టాండర్డ్ మనకు డైరెక్షన్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయండి. అంటే ఏంటంటే టైం టు టైం ఫుడ్ హ్యాబిట్స్ తీసుకోవటం కానివ్వండి, ఫైబర్ రిచ్ ఎక్కువగా ఉన్న డైట్ తీసుకోవటం, స్టూల్ అనేది ఎప్పుడు మలబద్ధకంకి లోన్ అవ్వకుండా చూసుకోవడం అనేది ప్రైమరీ ఇంపార్టెంట్ అండి. ఇన్ కేస్ ఎప్పుడైతే మలబద్ధకం అనిపించిందో మీకు ఫ్లావనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ కానీ లిక్విడ్ కంటెంట్ ఆఫ్ వాటర్ తీసుకోవడం, నాన్ వెజ్ అవాయిడ్ చేయండి, మోస్ట్లీ తగ్గిపోతుంది. ఇన్ కేస్ ఇంకా ఎక్కువ సఫరింగ్ ఉన్నట్లయితే ఒకసారి నియర్ హోమియో కేర్ బ్రాంచ్కి విజిట్ అవ్వండి. అడ్వాన్స్డ్ కాన్షియస్ ట్రీట్మెంట్ అంటే సెకండ్ గ్రేడ్ అనేది అంటే బయటికి పొడుకొచ్చిన ఏదైతే బ్లడ్ వెజిల్ ఉందో అది కంప్లీట్గా రిజాల్వ్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం బ్లీడింగ్ కూడా కంట్రోల్ అవుతుంది. ఓకే డాక్టర్, ఇప్పటి వరకు కూడా మనం పైల్స్ గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు. ఇప్పుడు నెక్స్ట్ ఫిషర్ గురించి తెలియజేయండి. అసలు ఫిషర్ అంటే ఏమిటి, పైల్స్కి ఫిషర్కి డిఫరెన్స్ ఏమైంది, ఎవరికి వస్తుంది అసలు? ఫిషర్ అనేది ఏంటంటే మనం వాడుక భాషలో నార్మల్గా చీలిక అంటాం. సో యానల్ ఫిషర్ ఎందుకు వస్తుంది సరౌండింగ్ ఏరియా అంటే యానల్ రీజన్ ఇస్ ద వెరీ సెన్సిటివ్ ఏరియా అని చెప్పుకోవచ్చు. సో ఎప్పుడైతే ఎక్కువ ట్రామాకి గురి అవుతుందో అంటే రిపీటెడ్గా మనకు డయేరియా లాంటి ఐబిఎస్ కండిషన్ కానివ్వండి, లేదంటే ఎస్పెషల్లీ ఫీమేల్స్లో ఏమవుతుంది ప్రెగ్నెన్సీ టైంలో కానీ ఈవెన్ ఆఫ్టర్ డెలివరీ టైంలో కానీ బికాస్ ఆఫ్ ద ఫిజికల్ ఇంజురీ అక్కడ ఫిజర్ లాగా ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి. వీటిని అక్యూట్ ఫిజర్స్ అంటారు. అంటే ఈ సడన్గా డెవలప్ అవ్వడం, మనం కొద్దిగా పాటే జాగ్రత్తలు తీసుకోవడం అంటే సిడ్జ్ బార్ తీసుకోవడం కానివ్వండి, కొంచెం లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ మోడిఫై చేసుకుంటుంటే విత్ ఇన్ 6 weeks అంటే 1.5 months తగ్గిపోతుంటాయి. వీటిని అక్యూట్ ఫిజర్స్ అంటారు. ట్రీట్మెంట్ అవసరం లేదు. కొద్దిపాటి డైటరీ హ్యాబిట్స్ కానివ్వండి, మనం రొటీన్ చేంజెస్ చేసుకుంటే సరిపోతుంది. బట్ కొన్ని టైప్ ఆఫ్ ఫిజర్స్ ఏంటంటే అండర్ గ్రైండ్ కాజెస్ ఏవైతే ఉందో అంటే ఇంటర్నల్గా చాలా లాంగ్ రన్ నుంచి ఏమన్నా దీర్ఘకాలికంగా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే కొంతమంది హీలింగ్ పవర్ అనేది చాలా స్లోగా ఉంటుంది. హీలింగ్ మెకానిజం వాళ్ళలో ఏంటంటే మొండిగా తయారై అలాగే డే బై డే ఈ క్రాక్స్ అనేవి పెరగటం కానివ్వండి, లేదంటే నెంబర్ పెరగడం, డీప్గా ఇన్వాల్వ్ అవ్వటం. అంటే ఫిషర్ అనేది ఇంటర్నల్గా ఉండే ఎక్స్టర్నల్ స్పింక్టర్ కానివ్వండి, ఇంటర్నల్ స్పింక్టర్ ఇది ఎంత డీప్గా వెళ్తుంటే ప్రాబ్లం అనేది పెరగడం జరుగుతుంది. వీటిని క్రానిక్ ఫిజర్స్ అంటారు. ఖచ్చితంగా మెడిసిన్ సపోర్ట్ అవసరం ఉంటుంది. బట్ పైల్స్కి ఫిజర్కి మనం డిఫరెన్స్ ఎలా చూసుకోవాలి అంటే పైల్స్ అనేవి పెయిన్ఫుల్ ఉంటుంది, కొంతమందిలో బ్లీడింగ్ ఉండొచ్చు, కొంతమందిలో ఉండకపోవచ్చు. ఫిజర్లో ఎలాంటి అంటే సివియర్ బర్నింగ్ పెయిన్ ఉంటుంది. ఎస్పెషల్లీ మోషన్కి వెళ్ళినప్పుడు అన్బేరబుల్ బర్నింగ్ పెయిన్ ఇస్ ద మెయిన్ క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్ ఆఫ్ ద ఫిజర్గా చెప్పుకోవచ్చు. ఈవెన్ మనం చేతితో టచ్ చేసినా కానీ ఆ ఏరియా అంతా రాగా ఉండటం, మైల్డ్గా బ్లీడ్ ఉంటుంది. వెరీ సెన్సిటివ్ ఏరియా కాబట్టి ఎక్కువ టచ్ చేస్తే కూడా పెయిన్ ఉండటం కానివ్వండి, కూర్చోవటం, నడచడం చాలా ఇబ్బందిగా మారుతుంది. ఓకే, సూర్యాపేట నుంచి నెక్స్ట్ కాలర్ ఉన్నారు. సూర్యాపేట కంట్రోమయ్య గారు కాల్ చేశారు. మీ ప్రాబ్లం చెప్పండి. హలో, చెప్పండి. ఇట్లా మోషన్ పోతా అంటే నొప్పి పెట్టి కొంచెం చేతికి తగులుతుందమ్మా. ఓకే, ఎంతకాలం నుంచి ఉందండి? 5-6 నెలలు అవుతుందమ్మా. ఓకే, బ్లీడ్ ఎప్పుడైనా పడిందా? రక్తం పడడం జరిగిందా? పడట్లే, రక్తం లేదు, ఏం లేదు. ఓకే, మీకు ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయమ్మా? థైరాయిడ్ కానీ, షుగర్ కానీ? థైరాయిడ్ లేదు కానీ బీపీ ఉందండి. ఓకే, కంట్రోల్లో ఉంటుందా? కంట్రోల్గానే ఉంటుంది. ఓకే అమ్మా. సో మీరు చెప్పింది ఏంటంటే చెప్పండి అమ్మా, ఇంకేమైనా ఇబ్బంది ఉందా? ఏమి ఇబ్బంది లేదు. ఇదే కొన్ని రోజులు నొప్పి పెడుతుంది, టాబ్లెట్లు వేసుకొని పోతుంది, మళ్ళీ నొప్పి పెడుతుందండి. ఓకే అమ్మా, కొంతమందిలో హైపర్ టెన్షన్ అంటే బ్లడ్ ప్రెషర్ ఉండ వాళ్ళలో అంటే హెచ్చు తగ్గులు ఉండడం జరుగుతుంది. అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ వల్ల కూడా పైల్స్ అనేవి తగ్గి మళ్ళీ తిరగబడడం జరుగుతుంది. బీపీ కంట్రోల్లో పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ ఎక్కువగా ఉన్నట్లయితే మెడికేషన్ రెగ్యులర్గా తీసుకోండి. సాల్ట్ ఇంటేక్, సోడియం కంటెంట్ అనేది తక్కువగా ఉన్న డైట్ తీసుకున్నట్లయితే మీకు బీపీ ఫ్లక్చుయేట్ అవ్వకుండా నార్మల్గా ఉంటుంది. మనకి ఇంటర్నల్గా మనకు ప్రాబ్లం అనేది పైల్స్ ప్రాబ్లం పెరగకుండా ఉంటుంది. ఓకే, ఫిషర్ రావడానికి ముఖ్యంగా కారణాలు ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? ఫిజర్కి రీజన్స్ మెయిన్గా చూసుకున్నట్లయితే ట్రామా ఇస్ ద వన్ ఆఫ్ ది రీజన్. తర్వాత ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఐబిఎస్ అంటాం. అంటే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్లో ఏమవుతుంది, మోషన్ హ్యాబిట్ అనేది చాలా ఇర్రెగ్యులర్గా ఉంటుంది. అంటే కొన్ని రోజులు రిపీటెడ్ ఎపిసోడ్స్ అంటే డయేరియా అంటాము. పర్ డే నెంబర్ ఆఫ్ టైమ్స్ లూజ్ మోషన్స్ ఎక్కువగా అవ్వటం, ఫాలోడ్ బై కాన్స్టిపేషన్ అంటే కంప్లీట్గా హార్డ్ స్టూల్. ఇలా ఇర్రెగ్యులర్ బవల్ మూమెంట్స్ వల్ల బికాస్ ఆఫ్ ద ప్రెజర్ వల్ల కూడా ఫిజర్స్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.
అంటే ఇటు పైల్స్ కానీ ఇటు ఫిషర్కి చూసుకున్నా కూడా హోమియోలో ఎటువంటి ట్రీట్మెంట్ ఉందంటారు? మెయిన్గా హోమియోపతిలో ఏం చేస్తామంటే అక్యూట్ మేనేజ్మెంట్ అనేది చూస్తాం. అంటే అకార్డింగ్ టు పేషెంట్ యొక్క ప్రైమరీ సిమ్టమ్ అండ్ మోస్ట్ ట్రబ్లింగ్ సిమ్టమ్ ఏదైతే ఉందో అది కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నల్ పైల్స్ వాళ్ళలో బ్లీడింగ్ కంట్రోల్ చేయడం ఇస్ ద ప్రైమరీ క్రైటీరియా. అండ్ ఫిజర్ వాళ్ళలో చూసుకున్నట్లయితే బర్నింగ్ పెయిన్. సో అండ్ ప్రజెంట్ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కంట్రోల్ చేస్తూ మలబద్ధకం లాంటి సమస్యలు కానివ్వండి, ఇంటర్నల్గా ఇండైజెషన్ లాంటి ప్రాబ్లం ఏమైనా ఉన్నా కానీ అవి కూడా కన్సిడర్ చేస్తూ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటాము. ఎప్పుడైతే వ్యక్తికి సరిపడా అంటే ఒక్క ప్రాబ్లం మల్టిపుల్ పర్సన్స్లో ఉన్నప్పుడు వాళ్ళకు ప్లాన్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది కంప్లీట్గా చేంజ్ ఉంటుంది. దట్ ఈస్ ద ఇండివిజువాలిటీ ఆఫ్ ద పేషెంట్. సో ఇలా కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ కనుక తీసుకున్నట్లయితే మళ్ళీ రికరెన్స్ ఫ్యూచర్లో మళ్ళీ రాకుండా మోస్ట్లీ మనం కంట్రోల్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. అచ్యుతారెడ్డి గారు కర్నూలు నుంచి కాల్ చేశారు. మీ ప్రాబ్లం చెప్పండి. మేడం మాకు చిన్న పాప. చెప్పండి. మా పాప వయసు వచ్చేసి 6 years. 6 years. ఓకే. అంత చిన్న పాపకి ఫైల్స్ ఉంటాయా? ఉండొచ్చమ్మా, ఏజ్తో సంబంధం లేదు. అంటే ఎక్కువగా వచ్చేది 20+ ఏజ్ వాళ్ళలో చెప్తాం, కానీ చిన్నపిల్లల్లో రాదు అనేది ఏం లేదు. బట్ చాలా తక్కువ శాతం అని చెప్పుకోవచ్చు కంపారిటివ్లీ పెద్దవాళ్ళలో. బట్ చిన్నపిల్లల్లో ఖచ్చితంగా పైల్స్ తయారైంది అంటే మనకు లోపల ఇండైజెషన్ ఉంది అని అర్థం. పాప జీర్ణ వ్యవస్థ సరిగా లేదు, టైం టు టైం ఆహారం అనేది సరిగా తీసుకోవడం లేదు, బ్యాలెన్స్డ్ డైట్ సరిగా అందకుండా ఫైబర్ డైట్ తక్కువగా తినే వాళ్ళలో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి 100%. బట్ ఒకసారి ఇంకా బేబీ యొక్క అన్ని ప్రాబ్లమ్స్ కన్సిడర్ చేయాల్సి ఉంటుందండి. ఒకసారి తీసుకొని నియరెస్ట్ బ్రాంచ్కి విజిట్ అవ్వండి. కాలర్ ఉన్నారు. సుజాత గారు నల్గొండ నుంచి కాల్ చేశారు. చెప్పండి. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి సుజాత గారు. సుజాత గారు, నాకు ఫైల్స్ ప్రాబ్లం ఉంది మేడం. ఎంత కాలం నుంచి ఉందండి? 5-6 సంవత్సరాలు అవుతుంది మేడం. ఓకే. అయితే ఈ మధ్య అసలు డైజెషన్ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది మేడం. ఏం తిన్నా అరగట్లేదు మేడం. ఓకే. అప్పుడప్పుడు అవి బయటకు వస్తుంటాయి మేడం. చేతితో కలిగినప్పుడు బయటకు వస్తుంటాయి మేడం. ఓకే. కడుపు ఉబ్బరంగా ఉంటది, అసలు అరగట్లేదు మేడం. ఓకే. ఏం తిన్నా అరగట్లేదు. దాని వల్ల ఇంకేమైనా ప్రాబ్లం ఉందా తెలియట్లేదు మేడం. మీకు పైల్స్తో ఎక్కువ నొప్పి పెడుతుందా, లేదంటే బ్లీడింగ్ లాంటి ప్రాబ్లం ఏమైనా ఉందా? బ్లీడింగ్ లేదు, నొప్పి లేదు మేడం. చేతికి తలుపుతుంటాయి మేడం. మోషన్ పోయినప్పుడు చేతికి తలుగుతుంటాయి. మోషన్ స్టాప్ వచ్చినప్పుడేమో పర్వాలేదు, ఏం కాదు మేడం. మోషన్ కొంచెం గట్టిగా వచ్చినప్పుడు చేతికి తలుగుతుంటాయి మేడం. ఓకే. మీరు ఏం పని చేస్తుంటారండి? నేను ఆశా వర్కర్ మేడం. ఓకే. డైటరీ హ్యాబిట్స్ అనేది ప్రాపర్గా ఉందా? ఓకే మేడం. ఫుడ్ టైం టు టైం తీసుకుంటుంటారా రెగ్యులర్గా? ఫుడ్ టైం టు టైం తీసుకుంటాం మేడం. ఓకే. సో మీ విషయంలో ఏంటంటే బయటికి రావటం అండ్ దానంతటా అదే లోపలికి వెళ్ళడం అనేది 2nd గ్రేడ్ పైల్ యొక్క లక్షణంగా చెప్పుకోవచ్చు అండి. అండ్ ఇవి మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ట్రీట్మెంట్ అవసరం ఉంటుందంటే చాలా ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నారు. తగ్గడం మళ్ళీ రిపీట్ అవ్వడం అనేది అంటే ఇంటర్నల్గా ప్రాబ్లం ఉందని అర్థం. ఐదర్ ఫ్యామిలీ హిస్టరీ ఉండడం కానివ్వండి, వాట్ ఎవర్ ద రీజన్, డైటరీ హ్యాబిట్స్ మెయింటైన్ చేస్తూ ఒకసారి ప్రీవియస్ రిపీట్ ఏదైనా ఉంటే కనుక తీసుకొని నియరెస్ట్ బ్రాంచ్కి విజిట్ అవ్వండి. డాక్టర్, కేవలం మందులతోనే క్లియర్ చేసుకునే అవకాశం ఏమైనా ఉంటుందంటే ఒకవేళ ఆపరేషన్ ఏమైనా అవసరం అవుతుందా? ఎటువంటి సిచ్యువేషన్లో ఆపరేషన్ అవసరం అవుతుంది? సర్జరీ చాలా తక్కువ కేసెస్ అని చెప్పుకోవచ్చు అండి. అంటే వెరీ ఫైనల్ స్టేజ్ అంటే 4th గ్రేడ్ ఆఫ్ ద పైల్స్, బ్లడ్ లాస్ ఎక్కువగా ఉండి చాలా రేర్ కేసెస్ అని చెప్పుకోవచ్చు. బట్ 1st and 2nd గ్రేడ్లో కనుక మనం ఐడెంటిఫై చేస్తే మనం మోస్ట్లీ డైటరీ హ్యాబిట్స్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్, కొద్దిపాటి మెడికేషన్ సపోర్ట్ తోటి 100% కంప్లీట్గా తగ్గిపోతుంది. బట్ ఇంటర్నల్గా ప్రాబ్లం ఎక్కువ ఉంటే మాత్రం ఐదర్ ట్రీట్మెంట్ అనేది కొద్దిగా ఎక్కువ రోజులు తీసుకోవడం జరగవచ్చు. అదర్వైజ్ వెరీ ఫ్యూ కేసెస్ మాత్రం సర్జికల్ నీడ్ ఉంటుంది. ఈవెన్ సర్జరీ తర్వాత కూడా మళ్ళీ రిపీట్ ఉంటుంది కాబట్టి అడ్వాన్స్డ్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తోటి మళ్ళీ రికరెన్స్ లేకుండా ప్రివెంట్ చేయొచ్చు. ట్రీట్మెంట్ తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఈవెన్ ఆఫ్టర్ సర్జరీ అయిన వాళ్ళు కానివ్వండి, లేదు అంటే తగ్గి మళ్ళీ కంప్లీట్గా ట్రీట్మెంట్ క్లోజ్ చేసిన వాళ్ళు ఫస్ట్ ఫార్మోస్ట్ చేయాల్సింది ఏంటంటే మోషన్ హ్యాబిట్ అనేది ప్రాపర్గా ఉంచుకోవాలి. మలబద్ధకానికి లోన్ అవ్వకుండా చూసుకోవడం ఒకటి నెంబర్ 1. అండ్ ఒబేసిటీ అంటే వెయిట్, బాడీ యొక్క వెయిట్ అనేది అబ్నార్మల్గా పెరగకుండా ఒబేసిటీకి లోన్ అవ్వకుండా చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న డైట్ తీసుకోవడం ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఇలాంటి అనల్ ప్రాబ్లమ్స్లో. అండ్ వాటర్ కంటెంట్ ఎక్కువగా తీసుకోవాలి. డీహైడ్రేషన్కి లోన్ అయ్యే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ మేల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఆల్కహాల్ కన్జంప్షన్ కానీ, లేదు అంటే కెఫైన్ ఎక్కువగా ఉండే లిక్విడ్స్ కంప్లీట్గా అవాయిడ్ చేస్తే కనుక మళ్ళీ మోస్ట్లీ మనం ప్రివెంట్ చేయొచ్చు. అంటే ఇవి కంప్లీట్గా రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
కంప్లీట్గా రావటం కానీ ఇన్ కేస్ వచ్చి తగ్గిన వాళ్ళకి కానీ ఆల్మోస్ట్ మనం డైటరీ హ్యాబిట్స్ అండ్ ఇవి రెగ్యులర్గా తీసుకునే జాగ్రత్తలు సరిపోతుంది. ఓకే డాక్టర్, పైల్స్కి ఫిషర్కి అలాగే హోమియోలో ఎటువంటి ట్రీట్మెంట్ ఉందో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఇది వాళ్ళ డాక్టర్స్ టైం. స్టే విత్ us.